ఒక పాత గ్రామం. చుట్టూ పొలాలు, మధ్యలో ఒక పెద్ద పీపల్ చెట్టు. గ్రామస్తులు చెబుతుంటారు, ఆ చెట్టు దగ్గర రాత్రి వెళితే తిరిగి రావడం కష్టం. ఒకరోజు నగరం నుంచి వచ్చిన రవి అనే అబ్బాయి ఈ కథల్ని నమ్మకుండా రాత్రి బయటికి వెళ్తాడు. రవి చెట్టు దగ్గరికి వెళ్ళగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచుతుంది. చెట్టుమీదనించి ఒక పాత నూలు దారం తాళిలాంటిది కింద పడుతుంది. అతను దాన్ని తాకగానే ఎక్కడినించో ఓ అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. నన్ను విడిపించు. రవి భయపడినా క్యూరియాసిటీ వల్ల ముందుకు వెళ్తాడు. చెట్టు వెనుక ఒక పాత గుడిసె కనిపిస్తుంది. లోపల నల్ల పూజా సామాగ్రి, బొమ్మలు, ఎర్ర కుంకుమ. సడన్లీ ఒక వృద్ధురాలు అక్కడ కనిపిస్తుంది. ఆమె చెబుతుంది, ఈ గ్రామం వాళ్ళు ఒక నిర్దోషి అమ్మాయిపై చేతబడి చేశారు. ఆమె ఆత్మ ఇప్పటికీ ఇక్కడే తిరుగుతోంది. ఒక తెల్లని చీరలో అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఆమె కళ్లలో బాధ, కోపం. ఆమె రవిని అడుగుతుంది, నిజం ప్రపంచానికి చెబుతావా? రవి భయంతో తల ఊపుతాడు. సడన్లీ ఆ ఆత్మ అతని చేతిలో ఒక పాత తాళి ఇస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ గ్రామస్థులు చెట్టు దగ్గర రవిని పడిపోయి ఉన్నట్టు చూస్తారు. అతని చేతిలో అదే పాత తాళి, కాని అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయి ఉంటాయి. కొన్ని రహస్యాలు తెలుసుకోవడం జీవితం మార్చేస్తుంది.